నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే వనపర్తి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. Green comes to rose. Free of cost, completely. Almost per month, 20 మంది మన జిల్లా నుంచి వాళ్ళు తీసుకెళ్తారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అనిత. అనకాపల్లి పైగ్రహపేట పట్టణంలో సీతారామరాజు నగర్లో అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత సందర్శించారు. మంత్రికి అక్కడి చిన్నారులు పూలమాలలు వేసి బొకేతో సాదరంగా అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించారు. మంత్రి చిన్నారులతో ముచ్చటించారు. हरिकेशेभ्य नमस्काराय नमः शंभवे जमयोभे नमः शंकराय वयस्कराज रायमुद्र नमः शिवाय शिवतराय नवदाय తీసుకోండి नमः शिवाय शिवतराय ओम सानो देवेशो वासर्म यच्छद आत्मा हरुषमन्तर्भोः ध्रुवस्तिष्ठा विजाजने इन्द्रैवः ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुद्धारय अभिदिष्टपुतन्यतः अधरे सन्तु शत्रवः अभः क्षेत्रान् संयन्न इन्द्रेण मदीतरदो इंद्रेण मदीतरदो ध्रुवन्दिवेन विजा राय पట్టుకోండి అను చేయి రాయి పట్టుకోండి ఈ చోట్ల సోదొచ్చు ధ్రువందే రాజావరు పట్టుకోండి పట్టుకుని నాకు గోతులు పెట్టండి ధ్రువందే రాజావరు ధ్రువందే బృహస్పతి ధ్రువో సెంటర్ పెట్టండి ధ్రువందే అగ్నిశ్వరాష్ట్రో అయం ముహూర్త సుముహూర్త అయం ముహూర్త అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళాలి కదా పద్మ పద్మ కొబ్బరికాయలకి పంచాయతీ పరిధిలో ఈరోజు సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు వాటర్ ట్యాంక్ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్కి వాటర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అన్నది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలామంది డ్రైన్స్ ప్రాబ్లం చాలామంది చెప్పున్నారు. ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1 కోటి పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు
మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా 24 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామంలో ధాన్యం గురించి మాట్లాడుతూ స్థానిక రైతులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే దేవినేని ఉమా మాట్లాడుతూ గత వారం రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతుందని అన్నారు. గతంలో ధాన్యం బకాయిల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బులు జలమయమయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ విక్రయాల్లో రైతులకు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే సరిచేస్తున్నారని అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధానంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ మరియు పౌర సరఫరాల అధికారితో స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ఫోన్లో మాట్లాడారని అన్నారు. ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారని గుర్తు చేశారు. రైతులు తెచ్చిన ధాన్యానికి కొర్రీలు వేయకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని అన్నారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి రైతు పండించిన ధాన్యానికి రేటు ఉంది. రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో కేజీకి 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్ళి. 3 ఏళ్లలో 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మీరు 12.62 10.62 అని కథలు చెప్పొద్దు. ధాన్యం కొనాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది. దళారీ మాటల మధ్యలో వాళ్ళు చెప్పే రైతాంగం నమ్మమాకండి. అది నెంబర్తో పని కాదు. ఏదైతే 17.40 రేటు రావాలో బస్తాకి, ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం. ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మిన ధాన్యానికి ఇమ్మీడియట్గా 24 గంటల్లోనే డబ్బు ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా అధికార యంత్రాంగం పరిగెత్తాలి, పనిచేయాలి. జిల్లా కలెక్టర్కి చెప్పాం, అదేవిధంగా డిఎస్ఓ చెప్పాం, రైతాంగానికి కూడా చెప్తున్నాం. దళారులకి మధ్యవర్తులకి ఎవరికి మీరు బియ్యం ఇచ్చి మోసపోమాకండి. ఆ మిల్లుల్ని డిమాండ్ చేసి కొనిపించండి. అధికార యంత్రాంగాన్ని నిలదీసి పనిచేయించుకోండి. మీ పక్షాన ఎమ్మెల్యే మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నాం. గ్రామాల్లో రైతాంగాన్ని ఇటు ఎమ్మెల్యే గారు నేను అందరం కూడా గురుమూర్తి గారు కలిసి ఎక్కడికక్కడ రైతులు ఈ ధాన్యం సమస్య అడుగుతూ ఉంటే కొన్న ధాన్యానికి వెంటనే 24 గంటల్లో డబ్బు వచ్చిందని రైతు చెప్పారు. అట్లాగే 12.62 ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని మీద సమస్య పరిష్కారం చేయమని అడిగితే వెంబడే శాసనసభ్యులు డిఎస్ఓని అట్లాగే జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా ఎక్కడైతే 12.62లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాటిని డిఎస్ఓకి గట్టిగా చెప్పాం. దయచేసి రైతాంగం చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో 1740 రూపాయలు ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత శాఖల అధికారుల ద్వారా పడ్డ రైతాంగానికి వెంటనే డబ్బులు అందాలి. అట్లాగే ధాన్యం దళారులు పాలవకుండా, దోపిడీకి గురి కాకుండా కష్టానికి తగ్గట్టు. ఇప్పుడు చూడండి, తుఫాను ప్రభావం వల్ల గుండెలు అరచేతిలో పట్టుకొని రైతులు అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, మరి గత వారం రోజులుగా నిద్రపోయిన పరిస్థితి కూడా రైతాంగానికి లేదు. ఎందుకంటే ఎంత చినుకు పడుతుందో, ఎంత దెబ్బతింటామనే ఆందోళనలోంచి ఇప్పుడే రైతు బయటకు వచ్చారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తానని చెప్పారు. 12.62 ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ అట్లాగే మన మనోహర్ కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఎందుకంటే ధాన్యం చూస్తూ ఉన్నాం, గత 3 ఏళ్ళు పేదవాళ్ళు తినే బియ్యాన్ని మరి అక్కడ రాబందులు, చంద్రశేఖర్ ఇట్లాంటి రాబందులు
48,000 కోట్లు ధాన్యాన్ని ఏదైతే బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదవాడి దగ్గర 10 రూపాయలు కొనుక్కొని కిలో 48,000 కోట్లకి బయట దేశాలకి ఈ బియ్యాన్ని పంపించారు. ఆఫ్రికా దేశాలకి, బయట దేశాలకి. ఆ పాపాలన్నీ పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అంటే వీటి మీద గట్టిగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న 48,000 కోట్లని ఎట్టా కక్కించాలి, ఆ డబ్బుని మళ్ళీ ఎట్టా రప్పించాలి, ఏ విధంగా ఎవరెవరు దీంట్లో దుర్మార్గులు. సంఘం డైరీల ముందు స్థానికుల ఆందోళన. మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని సంఘం డైరీ ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానిక సామ్య తాండాలో నిర్మించిన ఈటీపీ ప్లాంట్లను తొలగించాలంటూ కోదాడ జడ్చర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానికులు రాస్తారోకోతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. డైరీ నుండి వెళ్తున్న వ్యర్థాలతో అనారోగ్య పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించి డైరీ పర్మిషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా స్థానికులు డిమాండ్ చేశారు. పీడీఎస్ బియ్యం తరలింపుపై మంత్రుల సమీక్ష. పాల్గొన్న మంత్రులు నాదెండ్ల అచ్చెన్నాయుడు. అమరావతి పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డ్ సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు.
మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం. డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలులోని కొండారెడ్డి బ్రిడ్జి ముందు ఉన్న మున్సిపల్ పార్క్ ఆవరణలో తాయిక్వాండో క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో క్రీడా బ్యాగులు, మంకీ క్యాప్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నందుకు అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో భాగమై తాయిక్వాండోలో మంచి శిక్షణ ఇవ్వాలని కోచ్ వెంకటేశ్వర్లను కోరారు. భారతదేశంలో ఇప్పటికీ మహిళలపై అత్యాచారాలు జరగడం బాధాకరమని అన్నారు. దేశంలో అయితే వారి పనులు చేసుకుంటారో ఆ దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ధ్యానం, ప్రాణాయామం ఉండడం వల్ల దీనిలో శిక్షణ తీసుకున్న వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో బాలబాలికలకు తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించాలని అన్నారు. మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నందున వారికి ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. చలికాలం కావడంతో క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మంకీ క్యాపులు ఇచ్చామని, అలాగే వారి క్రీడలకు సంబంధించిన కిట్లను ఉంచుకునేందుకు బ్యాగులు ఇచ్చామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాయిక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సార్ దగ్గర రెడీ. ఓకే కర్నూలులో ఎవరు ఈలని చెప్తారు. ఈరోజు ఇక్కడ స్థానిక కొండారెడ్డి బుర్జు దగ్గర ఉండే మున్సిపల్ స్టేడియంలో మార్షల్ ఆర్ట్స్ తాయిక్వాండో ప్రాక్టీస్ చేసే చిన్నారులకు ఈ బ్యాగ్స్ మరియు మంకీ క్యాప్స్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆ చిన్న పిల్లలను మార్షల్ ఆర్ట్స్లో మంచిగా తీర్చిదిద్ది మంచి యువకులుగా మార్చాలని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది పిల్లలనంటే, ఇప్పటికీ మన దేశంలో చాలా బాధ అవుతుంది. స్త్రీల మీద అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికంతా కారణం ఏంటి, వాళ్ళని బలహీనంగా ఎందుకు చూస్తున్నారు స్త్రీలను అనేది ఒక విషయం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలో అయితే స్త్రీలు ధైర్యంగా ఫ్రీగా మూమెంట్లో ఉండి రోడ్ల మీద తిరగగలిగి సంసారాలను చూసుకుంటూ ఉద్యోగాల దగ్గర అంత ఫ్రీగా ఉండగలరో భయపడకుండా, ఆ దేశమే డెవలప్డ్ దేశంగా నేను భావిస్తాను. అందుకనే వాళ్ళ ఆత్మరక్షణకు వాళ్ళే కాపాడుకునే విధంగా తీర్చిదిద్దడంలో మార్షల్ ఆర్ట్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. అందుకని బాలికలను ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్కు పిలుచుకొని వచ్చి ఆ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ ఇంటికి పిలుచుకపోతూ కొద్దిగా ధైర్యం వాళ్ళల్లో నింపితే వాళ్ళు మంచి దేశ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యంగా ప్రాణాయామము, యోగా, తర్వాత ఈ కాన్సన్ట్రేషను, ధ్యానము అన్నీ మిళితమై ఉన్నాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. సో అందుకని ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నాడు. సో వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళు ఉన్నారంటే రేపు వరల్డ్కే మనము నంబర్ 1 అవుతాం. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నంత యూత్ ఫోర్సు వేరే కంట్రీస్లో లేరు,
వేరే కంట్రీస్లో పాపులేషన్ అంతా ఓల్డ్ ఏజింగ్ అయిపోతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా మన దేశం వైపే చూస్తున్నారు యూత్ ఫోర్స్ కోసము. కాబట్టి మన దేశం ఒక లీడింగ్ పొజిషన్లో ఉంటుంది. ఈ పిల్లలకు ముఖ్యంగా మంకీ క్యాప్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఈరోజు వాళ్ళు చలికి పొద్దున్నే ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి వస్తున్నారు. అప్పుడు వాళ్ళు చలికి గురి కాకుండా మంకీ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాగ్స్ ఇచ్చాము, ఆ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. వాటిలో వాళ్ళు వాళ్ళ సామాగ్రిని పెట్టుకొని దీనికి రావడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కర్నూలులో మేము ముందుకు చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. సోమవారం రోజున కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషకు ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ మరియు నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు కర్నూలు జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ అడ్మిషన్స్ గురించి, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజులు, బస్సు ఫీజులు, క్లినిక్ల ఫీజుల విషయంలో నర్సింగ్ కళాశాల యాజమాన్యాలు పాల్పడుతున్న అవినీతి గురించి, దందా గురించి కలెక్టర్కి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిఎంఎండ్హెచ్ఓను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింగ్ నాయకుడు భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, నర్సింగ్ వ్యవస్థలో అక్రమాలను అరికట్టని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. కర్నూలులోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల అక్రమ అడ్మిషన్లు, కౌన్సిలింగ్కు విరుద్ధంగా అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. డిఎంఎండ్హెచ్ఓ వైద్య అధికారుల నిర్లక్ష్యం. ఇంకొకటి ఎగ్జామ్ ఫీజులు వచ్చేసి ఫస్ట్ ఇయర్కి 300, 400, 500 ఉంటే, వీళ్ళు మాత్రం ప్రైవేట్ కాలేజీలలో ప్రతి కాలేజీలో 10,000, 6,000, 5,000 ఇంత అధికంగా ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు. వైద్య అధికారుల నిర్లక్ష్యం. ఎందుకు ఈరోజు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వగా ఇంత ఫీజులు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి కలెక్టర్ గారు డిఎంఎండ్హెచ్ఓ గారికి చెప్పి, డిఎంఎండ్హెచ్ఓ గారు ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఇది చాలా తప్పని చెప్పేసి చెప్తా ఉన్నాను. సర్టిఫికేట్లు తీసుకొని పిల్లలవి అక్రమ అడ్మిషన్లకు గురైన పిల్లలవి వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ ఉన్నా కూడా లేదు, సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి అడ్మిషన్ ఫీజులు, ఆ ఫీజులు అంటూ కాలేజీకి వచ్చినా రాకపోయినా వాళ్ళకు మాత్రం ట్రైనింగ్ సర్టిఫికేట్లు. ఇది ఎంతవరకు న్యాయం? ఏం చేస్తున్నారు అధికారులు? క్లినికల్ ఫీజు మనకు గవర్నమెంట్లో 500 నుంచి 1000 రూపాయలు కట్టేది ఉంటుంది. ఈ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో మాత్రం 5,000, 10,000 తీసుకుంటా ఉన్నారు. ప్రతిదీ ఎవిడెన్స్ కలెక్టర్ గారికి పొందుపరిచి ఇచ్చాను. వీటిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు భాస్కర్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన తెలిపారు. అంబేద్కర్ భవన్ నుంచి వాలంటీర్లు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు తమకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వాలంటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుమయూన్ బాషా డిమాండ్ చేశారు. వాలంటీర్లకు వైసీపీకి సంబంధం లేదని, తామంతా కూటమి ప్రభుత్వానికే ఓట్లు వేసి గెలిపించుకున్నామని అన్నారు. తమకు 10,000 జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎలక్షన్లకు ముందు వాలంటీర్లు అడగకుండానే హామీ ఇచ్చి మీకు 10,000 జీతం ఇస్తాం, మీ వ్యవస్థని కొనసాగిస్తాం, మీకు 5,000 ఏం సరిపోతాయి, 10,000 ఇచ్చే బాధ్యత మాది, మీకు చట్టబద్ధంగా ఉద్యోగ భద్రత కల్పించే హక్కు మాదని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉరితాడు బిగించారు. వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని మేము 2,60,000 మంది వాలంటీర్లము, వాళ్ళ కుటుంబ సభ్యులు 4 చెప్పినా వేసుకున్న యావరేజ్గా 10 లక్షల ఓట్లు వన్ సైడ్గా ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడుతున్నారు. వాలంటీర్లకు జీవో లేకపోతే మీరు జీవో ఇవ్వండి, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం మేము? మీరు మమ్మల్ని కొనసాగిస్తారనే కదా
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా అది ఆగస్టు అయిపోయింది కదా, అక్కడి నుంచి ఇవ్వాల్సింది మీరే కదా. మీ చిత్తశుద్ధి మీరు కాపాడుకోవాలి కదా. స్వయంగా అసెంబ్లీలోనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థకి జీవో ఇవ్వలేదో మాకు చిత్తశుద్ధి ఉంది, మేము జీవో తెస్తామని చెప్పి మీరు ఈరోజు జీవో లేదని చెప్పి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు 2,60,000 మంది వాలంటీర్ల కుటుంబాలను రోడ్డున పడేసిన చరిత్ర ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్కే. ఎప్పటికైనా ఇది మీకు ఒక శాపంలాగా వెంటాడిద్ది. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ బిడ్డ చూడండి, ఇది కరెక్టా? వాళ్ళు ఈరోజు మాకు వైసీపీ పార్టీకి మాకేం సంబంధం అండి? గడిచిన 5 సంవత్సరాలలో ఏ ఒక్క వాలంటీర్ అయినా మేము వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీడియో క్లిప్ కానీ ఆడియో క్లిప్ కానీ మీ దగ్గర ఉందా? ఆ గవర్నమెంట్లో వాళ్ళు చెప్పుకుని ఉండొచ్చు, ప్రభుత్వాలు చెప్తే వాళ్ళని నిందించే స్థాయి మాది కాదు. దాన్నే మీరు బేస్గా తీసుకొని ఈరోజు వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలాగా మీరు ఒక చూపిస్తా చేస్తున్నారే. మీ దగ్గర ఉన్న మంత్రి పార్థసారథి గారు ఎవరండి? మీ దగ్గర ఉన్న కోటంరెడ్డి గారు ఎవరండి? మీ దగ్గర ఉన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎవరండి? వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళే కదా. తీసి పడే ముందును వాళ్ళ టికెట్లు ఇచ్చావు, వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చావు. నీ చిత్తశుద్ధి ఏది? అంటే నువ్వు గెలవడానికి ఏమైనా చేస్తావు చంద్రబాబు నాయుడు గారు. మీ ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఏమైనా తిమ్మిని బొమ్మని చేయొచ్చు, బొమ్మని తిమ్మి చేయొచ్చు. అదే వాలంటీర్ వ్యవస్థకి జీవో లేదా? ఇది కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన హామీ మీరు నెరవేర్చినట్టే. మీరు హామీ నెరవేర్చకపోతే విజయవాడని స్తంభింపజేసే బాధ్యత ఇక్కడ నేను కాదండి, వాలంటీర్లు ప్రజలు తీసుకోబోతున్నారు. ఈరోజు ప్రజలు వాలంటీర్లు లేక ఏడుస్తున్నారు. ఈరోజు సచివాలయం సిబ్బందిని పెద్ద వాలంటీర్లు అంటే మేము పేద వాలంటీర్లము, వాళ్ళు పెద్ద వాలంటీర్లు అంటే సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఆఫీస్లో చేయాల్సిన పనిని వాళ్ళని రోడ్డున ఇచ్చిన ఘనత మీకే ఉంది. ఈరోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఏపీఎస్పీ రిక్రూట్మెంట్ రాసి వాళ్ళు వస్తే కష్టపడి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి ఇంటింటికి అని తిప్పుతున్నావు చూసావా? నువ్వు 2 సంవత్సరాలు ఆగు. జమిలీ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్పే రోజులు మాత్రం ముఖ్యమంత్రి గారికి 2,60,000 మంది వాలంటీర్లు తీసుకుంటారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.